గేమ్ చేంజర్ చూసేసి వచ్చినాను. సో మొత్తానికి ఎన్నో ఇయర్స్ నుంచి ఆ షూటింగ్ మధ్యలో ఆగిపోయిన గేమ్ చేంజర్ చూసేసి వచ్చినాను. సో మూవీ అయితే నిజం చెప్తాను, నాకైతే నిజంగా నచ్చిందనమాట. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, మూవీ వచ్చేసి నిజంగానే బాగుంది. ఇందాక నేను ఎస్కలేటర్ దిగేటప్పుడు నేను చూసాను సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ ఏంటంటే వాంటెడ్గా బాగుండే మూవీని నెగిటివ్ చేస్తున్నారు. అది నాకు ఎందుకు అర్థం కావడం లేదు. బట్ మూవీ చూసిండే వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఫ్రెష్ మైండ్తో వెళ్ళినాను, బాగా నిద్రపోయి వెళ్ళినాను. సో మూవీ చూసిండే వ్యక్తిగా చెప్తున్నాను, మూవీ అయితే నిజంగా బాగుంది. అఫ్ కోర్స్ భారతీయుడు 2 అయితే నిజంగానే చాలా బాగాలేదు. నేను కూడా బయటకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ నేను ఎగ్జిబిట్ చేస్తున్నాను. శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అన్నాను, బట్ కానీ గేమ్ చేంజరు శంకర్ గారు ఇస్ బ్యాక్. శంకర్ గారు ఏంటంటే శంకర్ గారి మార్క్ అయితే కనబడింది. సో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను మూవీని. 2 hours 45 minutes లెంత్ ఉంటుంది మూవీలో. ఒక 20 minutes 25 minutes అక్కడక్కడ కాస్త స్లోగా ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా కూడా మనకు మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ మనకి ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏదో పిచ్చి పిచ్చి లైన్లన్నీ తీసుకోకుండా మంచి సోషల్ ఎలిమెంట్స్ తీసుకున్నారు, సోషల్ ఇష్యూస్ తీసుకున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ బయట జరిగే అన్యాయాలు, ముఖ్యంగా కరప్టెడ్ పొలిటీషియన్స్, ఇలా రాజకీయ నాయకులు ఇలా కరప్టెడ్గా ఉన్నప్పుడు హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఎలా ఎదుర్కోవాలి. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలక్షన్ ఆఫీసర్గా కూడా నిజంగా చాలా బాగా చేస్తాడు. అండ్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అంటే చెప్తాను, నాట్ ఓన్లీ సన్గా రామ్ చరణ్ చేసిన పర్ఫార్మెన్స్ కాదు, ఫాదర్ రామ్ చరణ్ చేసిన రోల్ అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఆ నత్తి క్యారెక్టరైజేషన్ ఉంటుంది అనమాట, అది మనకు మూవీ చూస్తే అర్థమవుతుంది. అది నెక్స్ట్ లెవెల్లో చేస్తాడనమాట. రామ్ చరణ్ గారి మెచ్యూర్డ్ యాక్టింగ్ అయితే మనకు మూవీ బై మూవీ ఆయన ఇంప్రూవైజ్ అవుతూనే ఉన్నాడు. దానికి ప్రూఫ్ మగధీర ఇలాంటి సినిమాల తర్వాత రంగస్థలంలో ఆయన బెస్ట్ ఇస్తే, రంగస్థలం తర్వాత మళ్ళీ ట్రిపుల్లో ఆయన బెస్ట్ ఇచ్చినాడు. సో ఇప్పుడు ఈ మూవీలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు అనమాట. ముఖ్యంగా అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా ఇప్పుడు మంచి ఇంట్రడక్షన్ ఉంది. ఒక ఇంటర్వెల్ ముందు అయితే మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనమాట, ఏంటి ఇది అని మనకు అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఎమోషనల్ సీన్స్ కావచ్చు, అంజలి కావచ్చు, క్లైమాక్స్ కూడా హార్ట్ టచింగ్గా ఉంటుంది. అండ్ ఎక్సలెంట్ డైలాగ్స్ ఉంటాయి. రామ్ చరణ్ గారు ఎస్జే సూర్య గారితో ఒక డైలాగ్ చెప్తారనమాట, లైక్ ఏంటంటే, నీకు రాజకీయం తెలిస్తే నాకు రాజ్యాంగం తెలుసు, నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, నీకు జీవోలు అమలు చేయడం మాత్రమే తెలుసు, మాకు జీవోలు క్రియేట్ చేయడమో తెలుసు, నువ్వు నేను ఒకటంటాను, మహా అంటే 5 ఏళ్ళు మినిస్టర్వి, కానీ నేను చనిపోయేంత వరకు, నేను బతికుండేంత వరకు నేను ఐఏఎస్ని, వెళ్ళి నీ వెనకాల ఉండే వాళ్ళకి చెప్పు, నీ ముందర ఉండేది మామూలుడు కాదు అసామాన్యుడు అని. సో ఇలాంటి మంచి డైలాగ్స్ మనకు శంకర్ గారి మార్క్ స్క్రీన్ ప్లే కావచ్చు, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మెచ్యూర్డ్ యాక్టింగ్ కావచ్చు మనం చూడొచ్చు అనమాట. అండ్ ఏదో నానా హైరానా సాంగ్ ఒకటి మిస్ అయింది, కానీ ఆ రిమైనింగ్ సాంగ్స్ కూడా లైక్ జరగంటి సాంగ్ విజువలైజేషన్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ రా మచ్చా మచ్చా సాంగ్ కూడా విజువలైజేషన్ చాలా బాగుంది. సో ఓవరాల్గా శంకర్ గారి మార్కు, రామ్ చరణ్ గారి, ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్సెస్, శ్రీకాంత్ గారి మెచ్యూర్డ్ యాక్టింగ్, తమన్ బీజిఎం అన్ని బాగానే వర్కౌట్ అయింది. హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సంక్రాంతికి ఫస్ట్ బ్లాక్ బాస్టర్ ఫిక్స్. పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్స్, చిరంజీవి గారి రిఫరెన్స్ అయితే డైరెక్ట్గా వాల్తేరు వీరయ్య ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం చూపించినారు. డైరెక్ట్ రెఫరెన్సెస్ లేదు, కానీ ఇండైరెక్ట్ రెఫరెన్సెస్ ఉందన్నమాట. ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ రిజల్ట్ ఎలా వచ్చింది అంటే మనం ఆ సిమిలర్ నెంబర్స్ పెట్టినారు, ఆ ఎగ్జాక్ట్ ఆ నెంబర్ పెట్టలేదు. అలాంటివి 2-3 ఇండైరెక్ట్ రెఫరెన్సెస్ అయితే ఉన్నాయి, కనెక్ట్ అవుతారనమాట పాలిటిక్స్ గురించి ఎవరికైతే ఐడియా ఉందో. సో అది బ్రో, ఓవరాల్గా అయితే హ్యాపీగా వచ్చి చూడొచ్చు, మంచి మూవీనే నాకు అనిపించింది. కొంచెం ఒక 20 minutes స్లో ఉంటుంది, దాన్ని ట్రిమ్ అయినా చేసి ఉండొచ్చు, బెటర్ అయినా చేసి ఉండొచ్చు. అదొక్కటి పక్కన పెడితే రిమైనింగ్ అంతా కూడా మనకు మంచి మూవీ అని అనిపిస్తుంది అనమాట. రేసీగా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఎక్కడ ఏం అనిపించదు అనమాట. నాకైతే ఎక్కడ ఈవెన్ కియాన్ అద్వానీతో సీన్స్ కూడా నాకు కంప్లీట్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. సెకండ్ హాఫ్లో ఒక 10-15 minutes దే కూడా మేడ్ ఇట్ బెటర్ అని నాకు అనిపించింది. బట్ స్టిల్ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయింది. అండ్ అంజలి గారు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఛాన్సెస్ ఉంది బ్రో, రామ్ చరణ్ గారికి, అంజలి గారికి ఇద్దరికి నేషనల్ అవార్డు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే మెయిన్ గా ఈ యంగ్ రామ్ చరణ్ కంటే లైక్ అప్పన్న క్యారెక్టరైజేషన్ చేసిన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కి హీ డిజర్వ్స్ నేషనల్ అవార్డు అని నాకు అనిపిస్తూ ఉంది. లైక్ నేషనల్ అవార్డు నామినీస్ లో ఆయన కూడా ఉంటారేమో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కరెక్టెడ్ పాలిటిక్స్ అని చెప్పేసి చాలా సినిమాల్లో ఉంది, అంటే ఈ సినిమాలో శంకర్ ఎలా ట్రీట్ చేశాడు? ఒకటి నాకు కూడా స్టార్టింగ్ లో 1-2 సీన్లు ఏమన్నా శివాజీ సైడ్ లో ఏమన్నా మూవీ వెళ్తా ఉందా, లేదా కొంచెం భారతీయుడి స్టైల్ ఏమైనా వెళ్తా ఉందని నేను అనుకున్నాను, కానీ బట్ ఈ మూవీ కొంచెం డిఫరెంట్గా పిక్ చేసుకున్నారు. అంటే ఇక్కడ కరప్టెడ్ పొలిటీషియన్స్ ఉన్నారు, కానీ ఒక హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఎలక్షన్ కమిషనర్ తలుచుకుంటే ఏం చేయగలరు అనేది చూపించినారు. సో అక్కడ మనకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఐఏఎస్ ఆఫీసర్ చేసే లైక్ వర్క్స్ కావచ్చు, అక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది. ఓవరాల్గా ఏ మూవీస్ మనం కంపేర్ చేయలేము. దిస్ మూవీ ఇస్ కైండ్ ఆఫ్ యూనిక్ అని నాకు అనిపించింది. కొరియోగ్రఫీ అందరిది చాలా బాగుండింది. ప్రభుదేవ గారు కానివ్వండి, గణేష్ మాస్టర్ కానివ్వండి, జానీ మాస్టర్ కానివ్వండి, ఎవ్వరు తగ్గలేదు. ఎందుకంటే సాంగ్స్ అనేవి మీకు చాలా విజువల్ గ్రాండియర్తో తీశారు. సో అది
ఐ ఫీస్ లెక్క ఉంది, ఆకట్టుకున్నాయి. సో అందుకనే అసలు కొరియోగ్రఫీ విషయంలో కూడా ఎక్కడా తగ్గలేదు, అంతా జాగ్రత్త పడ్డారు. మూవీలో ఫ్లాస్ అయితే నేను ఎక్కడా చెప్పా, మేము ఈ ఫస్ట్ హాఫ్ ఒక 5-10 మినిట్స్ ఎక్కడికి పోతుంది ఆ సినిమా అనిపించచ్చు. అది మేబీ ఆ మాత్రం ల్యాగ్ కామన్, అది సినిమాటిక్ లిబర్టీ, అది ల్యాగ్ అని చెప్పకూడదు. బట్ ఆ 5-10 మినిట్స్ కాకుండా మళ్ళీ ఆ సినిమా వాపస్ స్టోరీలోకి వచ్చేసింది, లైన్లో పడింది, ట్రాక్లోకి వెళ్ళిపోయింది. ఓవరాల్గా సినిమా అయితే నేను మాత్రం బ్లాక్ బస్టర్, సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్తా. లాస్ట్ టైం హనుమాన్తో స్టార్ట్ అయింది, ఈసారి గేమ్ చేంజర్. పవన్ కళ్యాణ్ 100% రిఫరెన్స్ అన్న, కళ్ళకి కట్టడు కనిపిస్తున్నాయి అవి. సీజ్ ద షిప్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు, అక్కడ సీజ్ ద లారీ అన్నారు అంతే. అది కూడా అదే స్టైల్లో, అదే స్వాగ్లో, అదే బ్లడ్ ఉన్న మనిషి సీజ్ ద లారీ అంటే ఎట్లుంటుంది మీకు, అంతే అది. సో 100% రిఫరెన్సెస్ ఉన్నాయి, చంద్రబాబు గారి రిఫరెన్సెస్ ఉన్నాయి, జగన్ గారి రిఫరెన్సెస్ ఉన్నాయి, అందరివి ఉన్నాయి. రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ మేబీ శంకర్ గారు చాలా ఆచితూచి ఒక నలుగురిని కన్సల్ట్ అయ్యి, మేబీ అది మెగా ఫ్యామిలీలో లేకపోతే పాలిటీషియన్స్ని కావచ్చు, ఎవరినైనా కావచ్చు. సో ఆయన క్యారెక్టరైజేషన్ అనేది చాలా నాగ్గా, చాలా బ్లంట్గా, చాలా ఆరోగ్యంట్గా తీశారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్, ఒక కాలేజ్ స్టూడెంట్, ఆ తర్వాత ఒక ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్, అలానే ఒక అమాయకత్వపు మనిషి, ఇప్పుడిప్పుడే సొసైటీని ఎదిరించాలనుకుంటున్నాడు అమాయకత్వంతో. రంగస్థలంలో మనం ఎలా అయితే ఒక రామ్ చరణ్ని చూసామో అలాంటి ఒక క్యారెక్టర్, సేమ్ క్యారెక్టర్ అని చెప్పను, షేడ్స్ ఆఫ్ దట్. సో ఇక్కడ ఏంటంటే అమాయకత్వంతో పాటు ఒక నత్తి ఉంటుంది, జనాల ముందు మాట్లాడడానికి జంకుతాడు ఆ నత్తితో. సో అది రామ్ చరణ్ గారు లివ్డ్ ఇట్ సో పర్ఫెక్ట్లీ. ఆయన యాక్టింగ్, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఎంత బాగుందంటే, ఆయన సినిమాలన్న ఒక ఎత్తు, ఇప్పుడున్న సినిమా ఒక ఎత్తు. చాలా ఫ్రెష్గా, చాలా ఎనర్జెటిక్గా కనిపించారు. ఆయన మైండ్ అండ్ హార్ట్లో ఏం పెట్టుకోకుండా హాయిగా తీశారు సినిమా జనాల కోసం తీసి జనాలకే వదిలేశారు సినిమాని అన్నట్టు తీశారు. ఆ రిజల్ట్ కూడా దక్కింది ఆయనకి. హెలికాప్టర్స్ ఆల్మోస్ట్ 3-4 వాడారు. అసలు ప్రతి షాట్ కూడా క్రేజీ అంటే క్రేజీ ఉండే. అసలు ఆ డిఓపి టూ గుడ్ డిఓపి. అక్కడ తమన్ గారి బీజిఎం, సౌండ్ మిక్సింగ్, ఎడిటింగ్, ఏ విషయంలో ఎక్కడ తగ్గలేదన్న. ప్రతిదీ చాలా ప్రికాషియస్గా, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అన్నట్టు తీశారు సినిమా. ఎలక్షన్ ముందు వచ్చుంటే ఇంకా గట్టిగా ఉండేది. కాకపోతే ఏంది అంటే, ఎలక్షన్ ముందు వచ్చుంటే ఈ రిఫరెన్సెస్ అన్ని పెట్టుకోలేవాళ్ళు కాదు. బట్ కరెక్ట్ టైంకే వచ్చిందన్న. జనాలు ఎందుకు అంటే ఈ సినిమాకి ఇంకా ఎందుకు కనెక్ట్ అవుతారు అంటే, రియల్ లైఫ్లో అలాంటి ఇన్సిడెంట్స్ చూశారు. సో అలాంటి ఇన్సిడెంట్స్ చూశారు కాబట్టి ఇక్కడ ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు. అరే అమ్మా అని ఒక హై వస్తుంది. అంజలి గారి యాక్టింగ్ కూడా, అంజలి గారి గురించి చెప్పడం మర్చిపోకూడదు. అంజలి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆమెకి రామ్ చరణ్కి మధ్య ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పండాయి. ఎవ్రీబడి లివ్డ్ ఇట్. జర్రగండి 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 మసులుకుతోటి జరగండి, గేమ్ చేంజర్ అన్న. సినిమా మాత్రం ఒక రేంజ్లో వెళ్ళిపోయింది అన్న. సినిమా చాలా బాగుంది సినిమా. సో అంటే యాక్టింగ్ ఎట్లుంది, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ ఎస్జే సూర్య యాక్టింగ్ కానీ? అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లుందంటే, హీరోకి ఎంత పట్టు ఉంటుందో ఇక్కడ విలన్ కూడా అంత పట్టు ఉంటుంది. ఇద్దరు బ్యాలెన్స్ చేశారు. అంటే ఎవరు తక్కువ కాదు, వాళ్ళు ఎక్కువ కాదు, ఇద్దరు బ్యాలెన్స్ చేశారు కాబట్టి ఇలా సినిమా అంతా బాగా వచ్చింది. శంకర్ గారి డైరెక్షన్ ఎట్లుంది మరి భారతీయుడు తర్వాత? అంటే భారతీయుడికి మనము ఒకే ఒక్కడికి, అప్పట్లో భారతీయుడు అంటే మనం చిన్నగా ఉన్నాం సినిమా స్టోర్, భారతీయుడు ఒకే ఒక్కడు. ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే, పొలిటికల్ అంటే చాలామంది ఓటేసేటప్పుడు కూడా ఆలోచన చేస్తారు. అంటే ఓటేసేటప్పుడు మనం ఎలా వేయాలి అంటే, ఇప్పుడు ఎట్లుందంటే పైసలు తీసుకున్నా కూడా ఓటు ఎవరికి వెళ్ళినా వాళ్ళకే ఇస్తారు, నిజాయితీ రూపాయలకే ఇస్తారు. నువ్వు 10 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చినా కూడా తీసుకుంటారు, మళ్ళీ మనకు పనికొచ్చేటోళ్ళకే ఇస్తారు. అంటే మనం వేసినా కూడా మనకు 5 ఏళ్ళు పరిపాలిస్తారు కాబట్టి వాళ్ళని గెలిపించినా కూడా మనకు ఒక ఇంట్లో పిల్లలు కానీ పెద్ద మనుషులు కానీ వాళ్ళకి అందరూ మనకు బెనిఫిట్ కావాలి. మన ఓటు అంటే మన రక్కది. అలాంటి అంటే 100% అదే అంటున్నా, సమాజానికి ఎలా ఉందో ఇది ఒక తెలంగాణ వరల్డ్లో పొలిటికల్ అంటే ఎలా ఉంటుందో, ఎలా నడుస్తుందో సమాజంలో అలా చూపించింది మన బెస్ట్. అంటే అవిని అంటే ఒక ఆఫీసర్ వర్క్, కలెక్టర్ ఆఫీస్ ఎలా చేయాలో చేసి చూపిస్తాడు ఒక నిజాయితీగా. ఒక పొలిటికల్గా నమ్మించి మోసం చేస్తే ఎలా చేస్తారో అలా చూపించారు. నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు అన్నట్టు చూపించారు, మంచోళ్ళని కూడా. అలా డైలాగ్స్ అంటే ఏం చెప్పలేము. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ కెరియర్లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ. మళ్ళీ ఒక రంగస్థలం తర్వాత అంటే ఇది ఒక బెస్ట్ మూవీ. ఏది
ఆల్రెడీ రామ్ చరణ్ అంటే ఆయన యాక్టింగ్ అయితే ఆయన ఎంత సింపుల్గా ఉన్నా కూడా యాక్టింగ్ చేసినా కూడా ఎక్కడ కూడా మళ్ళీ చూసే స్క్రీన్ మీద మనము యాక్టింగ్ దుమ్ము లేపేస్తాడు. సున్నిగా సింపుల్ అనిపిస్తుంది. యాక్టింగ్ మాత్రం మాస్ కానీ క్లాస్ కానీ సింపుల్ క్యారెక్టర్ బాగా చేసిండు, ఇక్కడ ఆఫీసర్ క్యారెక్టర్ బాగా చేసిండు, 2 క్యారెక్టర్ బాగా చేసిండు. ఇక్కడ డ్యాన్స్ కూడా న్యాచురల్ స్టెప్స్ కానీ మళ్ళీ ఒక మెగాస్టార్ స్టెప్స్ కనిపించినాయి. ఇలా మళ్ళీ ఒక ఠాగూర్ సినిమా మనకు అప్పుడు ఎలా చూసినా మనం అప్పట్లో ఒక అవినీతి కోసం మాట్లాడడం, మళ్ళీ ఒక రామ్ చరణ్ కానీ మన ఒక ఠాగూర్లా చూసి అనిపిస్తుంది. మన మ్యూజిక్ మాత్రం మన ఒక ఏఆర్ రెహమాన్ లేకుండా లోటు తీర్చిన మ్యూజిక్ మాత్రం హ్యాట్సాప్ సార్. తమన్నా గారు సార్ చాలా బాగా ఇచ్చారు. దిల్ రాజు గారు మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సార్. శంకర్ గారు చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు ఇంకా బాగా తీయాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ న్యూ ఇయర్, సక్సెస్. కానీ శంకర్ అనేది బౌన్స్ బ్యాక్ అయ్యాడన్న సినిమాతో అయితే మనం ఇన్ని సంవత్సరాలుగా శంకర్ ఫిలిమ్స్లో ఏవేమి మిస్ అవుతున్నాం అంటే మన భారతీయుడు సినిమా, జెంటిల్మెన్ సినిమా ఎలాంటి అంటే అవి ఐకానిక్ మూవీస్. అలాంటి ఐకానిక్ మూవీస్లో గుడ్ మెసేజ్ ఇచ్చాడన్న, గుడ్ మెసేజ్ ఇచ్చాడు. ఒకే ఒక్కటి కూడా సినిమా అలాంటి గుడ్ మెసేజ్ ఇంతవరకు ఇండియన్ సినిమాలో ఇలాంటి పొలిటికల్ పాయింట్ని ఎక్కడ తీసుకోవాలంటే నిజాయితీ అన్న, నిజాయితీ క్యారెక్టర్ అంటే పొలిటికల్లో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అనేది కళ్ళ కట్టినట్లు చూపించాడన్న. అంటే డబ్బు లేని రాజకీయం గురించి చూపించాడన్న. సూపర్గా ఉంది. మెయిన్ అప్పని క్యారెక్టర్ అన్న, అసలు అప్పని క్యారెక్టర్ లాంటి ప్రతి ఒక్క రాష్ట్రానికి అలాంటి క్యారెక్టర్ ఉన్న పొలిటీషియన్ ఉంటే కనుక ఇండియన్ పొలిటీషియనే కాదన్న, ప్రపంచ పొలిటీషియన్స్ కూడా మారిపోతాయి. ఇండియా అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ఇంకా ఎదిగిపోతుందన్న. ఫస్ట్ హాఫ్లోనే మనకు ఎంటర్ అవుతాడన్న, హెలికాప్టర్ సీన్లోనే మన హీరో ఎంటర్ అవుతాడన్న. అప్పుడైతే అసలు సీట్లు ఎవరు కూర్చోలేదన్న. ఆ షాట్కి అయితే మైండ్ దొబ్బిందన్న. అసలు మామూలు కాదు, గూస్ బంప్స్ వచ్చి పడేసి ఆ సాంగ్లో వచ్చి ఫైట్ సీక్వెన్సెస్ అయితే సూపర్గా ఉందన్న. దాని తర్వాత రామంచ సాంగ్ ఉంటుందన్న. అసలు ఆ డాన్సింగ్, ఆ గ్రేసింగ్ అనేది సూపర్ అన్న, సూపర్. మన లవర్ బాయ్ క్యారెక్టర్ ఇప్పటివరకు మీరు ఐఏఎస్, ఐపీఎస్ క్యారెక్టర్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అనేది ఒక హైలైట్ అనుకుంటారు కానీ లవర్ బాయ్ అన్న మన కిల్లర్ బ్యూటీ ఉందన్న. కిల్లర్ బ్యూటీ కీరా అద్వానీతో లవ్ ట్రాక్ అనేది సూపర్గా ఉందన్న. చేసినంత అయితే సినిమాలో నాకైతే ఏమనిపించలేదు. మరి మిగతా వాళ్ళకి అనిపించిందా లేదైతే నాకైతే లేదు. నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అయ్యాను. నా పెట్టిన డబ్బులు అయితే నేనైతే సాటిస్ఫాక్షన్ అయ్యాను. ఇంకొంచెం తగ్గింది. ఇంకొంచెం నాకు మెయిన్ పాయింట్ ఏంటంటే అప్పన్న క్యారెక్టర్ ఇంకో హాఫ్ అన్ అవర్ 20 minutes ఉంటే బాగుండేది. అది కొంచెం గట్టిగా తీసుంటే బాగుండేది అనిపించింది భయ్య. నేను అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నేను ఇంకొంచెం స్క్రీన్ టైం బాగుంటుంది, కొంచెం తక్కువ ఉన్నాడు అప్పన్న. అదొక ఈ సినిమాకి ఎక్కువ బ్రో. మళ్ళీ నువ్వు పార్ట్ 2 వెళ్తున్నావు నువ్వు అన్న. మొత్తం సినిమా మొత్తం పొలిటీషియన్ గురించే ఉంటుంది భయ్య. సినిమా మొత్తం ఉంటుంది అన్న. అది అనుకునే వాళ్ళకి అనిపిస్తుంది, సినిమా పరంగా చూసేవాడికి అది సినిమానే కనిపెట్టింది. దానికి నేనైతే ఏం చేయలేను. శంకర్ గారి డైరెక్షన్ తగ్గింది, ఇంకొంచెం పెంచుకుంటే బాగుంటుంది. సూర్య గురించి మాట్లాడాలంటే ఓకే, సూర్య గారిది కూడా ఎస్ఎస్ సూర్య గారి గురించి. కానీ లాస్ట్ టైం వచ్చిన సరిపోతే సినిమాలో అమ్మమ్మ గురించి పెట్టాడు. ఇందులో కొంచెం తగ్గింది భయ. అంటే ఫైట్ ఇంకొంచెం గట్టి పెట్టుండాలి. లాస్ట్లో ఒక రూమ్లో ఈఎంలతో కొట్టుకుంటారు భయ. అవును, సోలో మూవీ. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఇరగదీసేసాడు. యాక్టింగ్ అయితే ఇంకొంచెం బాగుంటుంది. స్టోరీ గట్టిగా ఉంటే బాగుండు. కానీ అది సినిమా ఎక్కడి నుంచో ఎక్కడ తీసుకెళ్తారు భయ. ఐఏఎస్ ఉంటాడు, ఐపీఎస్ ఉంటాడు, అప్పన్న ఉంటాడు, ఓటర్ల కమిషనర్లు ఉంటారు. ఇవన్నీ ఎక్కువ అయిపోయాకే మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. కొంచెం ఒకటే క్యారెక్టర్ పెట్టి ఉంటే బాగుండేది. ఏ షేడ్ నాకైతే అప్పన్న నచ్చాడు భయ. అప్పన్న మరీ చెప్తాడు, రాజకీయం వెళ్ళకూడదు అని చెప్తాడు. రాజకీయంలో వెళ్ళకూడదని చెప్తాడు కూడా. రాజకీయం అనేది సినిమా అయితే సినిమా బాగుంది, చూడవచ్చు, కాదంటలేదు. డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా బాగుంది, రావాలి. ఇందులో కూడా రాజు కనకాల వేయలే కానీ శ్రీకాంత్ వేసాడు. శ్రీకాంత్ పక్కకి రాజు కనకాల ఉన్నాడు భయ. శ్రీకాంత్ చచ్చిపోతాడు. రాజు కనకాలని శ్రీకాంత్ కూడా చచ్చిపోతాడు రాజు కనకాల అన్న. అసలు బతికే అవకాశం లేదు. శ్రీకాంతే మోసం చేస్తాడు. శ్రీకాంత్ కలిసి మన రాజు కనకాల ఇద్దరు కలిసి మోసం చేస్తారు. లాస్ట్లో అప్పన్ గారిని చంపేస్తారు. శ్రీకాంత్ గారు నువ్వు చూసావు కానీ ఈయన కూడా చంపేస్తారు అన్నమాట రాజు కనకాల కానీ. చరణ్ అన్న ఆయన స్ట్రెంత్ బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించాడు. అసలు మామూలు మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనే టైటిల్ కి యాప్ట్, పర్ఫెక్ట్ యాప్ట్. నార్మల్ గా లేదు అసలు మూవీ. చూశాను,
4 o'clock షో వచ్చి అసలు ఫుల్ ఫ్లెడ్జ్ అనమాట. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చంపేశాడన్న. తమను కూడా బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్ ఇచ్చాడు. దట్ కొన్ని సాంగ్స్ లో విజువల్స్ చాలా హైలైట్ ఉన్నాయి. అప్పన్న క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్. ప్లస్ ఇంటర్వెల్ బ్యాంగ్. అసలు ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అసలు ఆ ట్విస్ట్ ఎవరు చూసి రాశారో ఎందుకు రాశారో కూడా తెలియదు. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్. దట్ శంకర్ సార్ డైరెక్షన్ చాలా రోజుల తర్వాత చాలా నీట్గా అనిపించింది. ఆయన మార్క్ లో తీశాడు మూవీ. మూవీ కన్నా 4 ఇస్తున్నా అవుట్ ఆఫ్ 5. చాలా బాగుంది మూవీ. సోలో మూవీ కదా. రామ్ చరణ్ గారు అసలు రామ్ చరణ్ మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనేందుకు యాప్ట్ అన్న. దట్టు అసలు ఆ స్టైల్, ద వే ఆఫ్ వాకింగ్ కానీ స్టైల్ కానీ, ఒక సీఎం అంటే ఎలా ఉండాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ద రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, అసలు వేరే లెవెల్ మూవీ మాత్రం. పొలిటికల్ రియల్ స్టోరీ మీకు చెనిపిస్తుంది. అసలు కొన్ని రెఫరెన్స్లు మనం ఈ రిఫరెన్స్తో కంపేర్ చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఆడియో లంచ్ కూడా సార్ చెప్పారు. ఏం చెప్పారు, ద స్టోరీ వాజ్ రిటన్ బై 4 years ago అనేసి. సో 4 సంవత్సరాల క్రితం రాశారు. ఆ ఈవెంట్స్ అనేవి ఆయన ప్రిడిక్ట్ చేసి రాశారేమో. అన్ప్రిడిక్టబుల్ కాదు, ప్రిడిక్టబుల్ స్టోరీనే రాశారు. శంకర్ సార్ మాత్రం ప్రిడిక్టబుల్ స్టోరీ రాసి చాలా ప్రిడిక్ట్. అంటే ఈ 4 yearsలో డైలాగ్ నేను చెప్పనన్న. నేను డైలాగ్ చెప్పను, ఇంటర్వెల్ ట్విస్ట్ అసలు చెప్పను. ఎందుకంటే డైలాగ్ చెప్పామనుకో, ఇంటర్వెల్ ట్విస్ట్ చెప్తే మూవీ చూసి వేస్ట్. డైలాగ్ కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ చెప్పకూడదు. మీరే కాదు, ఎవరు చెప్పకండి. మీరు కూడా ఇఫ్ ఇన్ కేస్ ఎవరు చెప్పినా దాన్ని తమ్నైల్ వేసి ఏదో ఒకటి అరెస్ట్ చేసిన తర్వాత ఇంటర్వెల్ ట్విస్ట్ చెప్పకండి. సీజ్ ద షిప్ అన్న ఇవన్నీ కాదన్న. అంతకు మించి అన్ప్రిడిక్టబుల్ అంటే అన్ప్రిడిక్టబుల్. ఎవ్రీ సీన్, క్లైమాక్స్ అయినా, ఇంటర్వెల్ బ్యాంగ్ అయినా అన్నీ అన్ప్రిడిక్టబుల్. మూవీ అయితే చాలా సూపర్ ఉంది. 4 years అన్న అవుట్ ఆఫ్ 5. రేటింగ్ కాదు, అసలు ఒక క్లాస్ మూవీ అని చెప్పలేము, ఒక మాస్ మూవీ అని చెప్పలేము అనమాట మనం. అసలు క్లాసా మాసా ఏం అర్థం అవ్వట్లేదు నాకు మూవీ. అసలు ఎందుకో తెలియట్లేదు. నేనేదో మాస్ అని ఎక్స్పెక్ట్ చేసా. ఫస్ట్ హాఫ్ మొత్తం క్లాస్ నడిచింది, సెకండ్ హాఫ్ క్లాస్ అని ఎక్స్పెక్ట్ చేసా, మాస్ నడిచింది. సో ఆ ఫైట్లు కానీ, మాస్ యాక్షన్స్ కానీ, ఎస్జే సూర్య ప్రిడిక్టబుల్ స్టోరీ అన్న. కాకపోతే శంకర్ గారు ప్రిడిక్ట్ చేస్తారు 4 years ముందు. అన్ప్రిడిక్టబుల్ స్టోరీ అది. ఆ విషయం కూడా మనం చెప్పొచ్చు.